त्रैगुण्य विषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు భౌతిక ప్రాకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించాను. నీవు ఈ త్రిగుణములను అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన ఎందే స్థితుడవై ఉండుము. భౌతిక శక్తి తన 3 గుణములచే దివ్యమైన జీవాత్మను శారీరక భావనలో బంధించి వేస్తుంది. ఈ 3 ప్రకృతి గుణములు ఏమిటంటే సత్వగుణము, రజోగుణము మరియు తమోగుణము. లెక్కలేనన్ని గత జీవితాల నుండి వస్తున్న తమ పూర్వజన్మ సంస్కారాల వలన ప్రతి వ్యక్తిలో ఈ గుణాలు వేరువేరు పాళల్లో ఉంటాయి. తదనుగుణంగా ప్రతి ఒక్కరూ వేరువేరు స్వభావాలు, ధోరణులు కలిగి ఉంటారు. వైదిక శాస్త్రాలు ఇలా భిన్నత్వాన్ని అంగీకరిస్తాయి మరియు అన్ని రకాల జనులకు తగిన బోధనలను సూచిస్తాయి. ప్రాపంచిక విషయాసక్తి కలిగిన ప్రజలకు ఈ శాస్త్రాలు సూచనలను కలిగలేకపోతే వారు మరింత దారి తప్పిన వారయ్యేవారు. కాబట్టి వారికి భౌతికమైన ప్రతిఫలాలు ఇచ్చే కర్మకాండల వేదాలు అందజేశాయి. ఇవి వారికి తమోగుణము నుండి రజోగుణానికి, రజోగుణము నుండి సత్వగుణమునకు ఎదిగేందుకు దోహదపడతాయి. ఈ ప్రకారంగా వేదాలు 2 రకాల జ్ఞానాన్ని, ప్రాపంచిక ఆసక్తితో ఉన్నవారికి కర్మకాండలు మరియు ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారికి దివ్యజ్ఞానమును కలిగి ఉంటాయి. శ్రీకృష్ణుడు అర్జునుడికి వేదాలను తిరస్కరించమని చెప్పినప్పుడు ఆ సూచనని మనం ఇంతకు ముందు మరియు తదుపరి శ్లోకాల సందర్భంలో అర్థం చేసుకోవాలి. భౌతిక ప్రతిఫలాలను ప్రసాదించే యజ్ఞయాగాది క్రతువులు, విధి విధానాలు, నియమ నిబంధనలు చెప్పబడిన వేదాల్లోని ఆయా విభాగాల పట్ల అర్జునుడు ఆకర్షితుడు కావద్దని ఇక్కడి శ్రీకృష్ణుడు ఉపదేశం. దానికి బదులుగా వేదాల్లోని ఆధ్యాత్మిక భాగాలని అవగాహన చేసుకుని పరమసత్యం స్థాయికి తనను తాను ఉద్ధరించుకోవాలి. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.